కవివరులందరికీ శుభ సాయంత్రం. మన పెన్న రచయితల సంఘం ప్రతి నెల ఏర్పాటు చేస్తున్నటువంటి సాహిత్యంతో సాయంత్రం ఇందులో భాగంగా ఈరోజు శంకర గోపాలయ్య గారు మన స్థానికుడు, మన ప్రాంతపు కవి, ఈరోజు విజయనగరం నడిబొడ్డున తన కావ్యాన్ని వెలువరిస్తున్నారు. ఆ సందర్భంగా ఈరోజు మనం ఇక్కడ ఆయన కావ్యాన్ని నిండుకుండ లాంటి మనిషి అనే ఈ యొక్క కవితా సంపుటిని పెట్టలేదు అనుకుంటా. పర్లేదు, పుస్తకాలు అందరి దగ్గర ఉన్నాయనుకుంటారు. సరే, ఇప్పుడు నేను చదవేటువంటి కవిత్వం శీర్షిక కొత్త పంచాంగం. పంచాంగం అనగానే మనకి ఉగాది క్యాలెండరు ఇవే గుర్తుకొస్తాయి. పంచాంగం అంటే జన నక్షత్రాలు, తిథులు, వారాలు ఇవి వస్తాయి. కానీ వాటిని సున్నితంగా తిరస్కరిస్తూ చమత్కారంగా అవన్నీ మనమే పంచాంగం అన్నట్టుగా చాలా చక్కగా చెప్పారు. నాకు బాగా నచ్చింది కవిత్వం. ఎలాగో చూద్దాం, చూడండి. కొత్త పంచాంగం. ఉగాది మీద పద్యం రాయాలని రూల్ ఏమీ లేదు. ఉగాదికి ఉతికి ఆరేయాల్సిన మనిషి జీవితం కూడా రాయొచ్చు. కాలం చెల్లిన వంతెన కూలినట్టు, తుఫానికి చెట్టు విరిగినట్టు ముక్కలైన మన తనం మీద మాట్లాడొచ్చు. పిట్ట పాడే పాటకు చెట్టు తల ఊపదు. చెట్టు పూసే పువ్వుకి పిట్ట కవిత్వం చెప్పదు. వసంతం ఒక ప్రారంభం. గ్రహాలకు విగ్రహాలు పెట్టి అవి ఆగ్రహించాయని వాటి చుట్టూ గానుగెద్దు తిరిగినట్టు తిరుగుతావు. గ్రహాలు వాటి కక్షలో గిరిగీసుకొని బతుకుతుంటే నువ్వేమో స్కూల్లో కుర్రాడు చాడలు చెప్పినట్టు వాటి మీద నిందలు వేస్తావు. అవి ఎక్కడే ఉన్నా నువ్వెక్కడెక్కడో తప్పిపోయావో, నువ్వెక్కడ తప్పిపోయావో ఏ పాచికలు చిలుకలు జవాబు ఇవ్వలేవు. కాలం మెడలో యమ, రాహు అంటూ గుర్తింపు కార్డులు తగిలించి వెలివేస్తున్నావు. కాలం అంటే చేతులకు గోడలకు తగిలించిన గడియారం కాదు. కాలం అమేయం, అనంతం, అజేయం. ఫలానా నక్షత్రంలో పుట్టాను కనుక జమానా సరిగా లేదని నీకు నువ్వే గొంతుమడిలో సాకులు పూజిస్తావు. నువ్వు నక్షత్రాల పంటవని, చుక్కల చేనువని తెలుసుకుంటే చంద్రుడు నీ తల మీద కిరీటం అవుతాడు. మనిషి అంటే పాల పొంత పొదుగు. సూర్యుడు చుట్టూ భూమి తిరిగినట్టే మనుషుల చుట్టూ తిరగాలి. వసంతం వసంతాన్ని పొందలేదు. వసంతం వసంతాన్ని ఆస్వాదించలేదు. ఒక్క మనిషి మాత్రమే వసంతాన్ని హృదయంలోకి తీసుకోగలడు అంటాడు. అంటే ఉగాది అంటే ఏదో కవిత్వం రాయాలా, పద్యం రాయాలా, కవి సమ్మేళనం పెట్టాలా అని అందరూ సహజంగా అనుకుంటారు, ముఖ్యంగా మన కవులు. కానీ ఉగాది అంటే పద్యం రాయాలో కవిత్వం రాయాలో రూల్ కాదు. మనిషిని జీవితాన్ని ఉతికి ఆరేయవచ్చు. ఆ రోజు గతించిన సంవత్సరంలో మనిషి చేసిన పొరపాట్లు, అన్యాయాలు, అక్రమాలు ఉంటాయి. వాటిని ప్రశ్నించవచ్చు. కవిత్వం రాయాల్సిన పని లేదు, వాటిని ప్రశ్నించవచ్చు ఉగాది రోజు. అలాగే ఇప్పుడు కాలం చెల్లినటువంటి వంతెన కూలిపోయినట్టు, తుఫాను వస్తే చెట్టు విరిగిపోయినట్టు, ముక్కలైనటువంటి మనస్తనం అంటే మనతనం, వీడు మనవాడు, వీళ్ళు మనవాళ్ళు అన్నటువంటి భావన జనాల్లో పోయింది. ఏ విధంగా తుఫానుకి చెట్టు పడిపోయింది, లేదా కాలం చెల్లి తూము పడిపోయింది, బ్రిడ్జ్ పడిపోయింది, అలాగే మనలో ఉన్న మనతనం పోయింది. ఇప్పుడు ఏమీ రాకుండానే నిజానికి ఉగాది సందర్భంలో పిట్ట పాడే పాటకి చెట్టు తల ఒప్పదు. కోయిల కూస్తుంది, మనం వింటాం, కానీ చెట్టు తల ఒప్పదు. ఆహా బెల పాడుతుంది కోయిల అని. అలాగే చెట్టు పూసే పువ్వుకి పిట్ట కవిత్వం చెప్పదు. ఆహా ఈ చెట్టు పువ్వులు పూసింది అని చెప్పి పిట్ట పరవశమయ్యే కవిత్వం చెప్పదు. మనం చెప్పుకుంటాం వసంతం ఒక ప్రారంభం,
నిజానికి ఆ వసంతం, ఆ ఉగాదితో మొదలయ్యే వసంతం ఒక ప్రారంభం మాత్రం సంవత్సరానికి, ఒక ప్రారంభం. ఆ ప్రారంభం ఘనంగా ఉండాలి, గొప్పగా ఉండాలి, మంచిగా ఉండాలి అంటాడు కవి గారు. గ్రహాలకు విగ్రహాలు పెట్టి అవి తను ఆగ్రహించాలని వారి చుట్టూ గానుగ చుట్టూ తిన్నట్టు తిరుగుతావు. గానుగెద్దు అంటే గానుగులు మనకు తెలుసు, ఈ నూనెలు గానుగులు తీసే గానుగులు ఉంటాయి, దాని చుట్టూ ఎద్దు తిరుగుతూ ఉంటుంది. ఆ విధంగా మనమే చేస్తాము. గ్రహాలు, నా గ్రహాలు బాగలా, ఆ గ్రహం ఇక్కడ ఆ నవగ్రహాలు చెప్పి గ్రహాల చుట్టూ తిరుగుతూ ఉంటాం గానుగెద్దులాగా. నిజానికి ఆ గ్రహాలు ఏవైతే ఉన్నాయో సైన్స్ పరంగా కూడా వాటి కక్షలు అవి తిరుగుతూ ఉంటాయి, మనం చెప్పక్కర్లే. మనం గ్రహాల చుట్టూ తిరుగుతుంటే గ్రహాలు కూడా తిరుగుతున్నాయి, వాటి కక్షలు అవి తిరుగుతున్నాయి. నువ్వు అనవసరంగా వాటి చుట్టూ తిరుగుతున్నావు. అడిగితే ఏందయ్యా అంటే స్కూల్లో పిల్లోడు చాలు చెప్తావు, నా గ్రహాలు బాగలా, నా రాత బాగలా అని చెప్పేసి ఆ గ్రహాల మీద నిందలేస్తావు. బుధుడు, గురుడు, శుక్రుడు, శని ఇలాంటివన్నీ కూడా గ్రహాలు సృష్టి తిరుగుతూ ఉన్నాయి, వాటి పని చేస్తున్నాయి. నీ పని నువ్వు చేయక ఏమయ్యా అంటే వాటి మీద నిందలేస్తావు. స్కూల్లో పిల్లోడు చాడు చెప్పినట్టు అవి అక్కడే ఉన్నాయి, వాటి పని చేస్తున్నాయి. కానీ నువ్వే ఎక్కడో తప్పిపోయావు. అంటే కర్తవ్యాన్ని, క్రమశిక్షణని వదిలేసి నువ్వు కాకుండా ఎక్కడో తప్పిపోయావు, నీకే తెలియదు. నీ విషయం ఇప్పుడు నీ భవిష్యత్తు గురించి చెప్పాలంటే పాచికలు చెప్పలేవు, చిలకలు కూడా చెప్పలేవు అంటాడు. కాలం మెడలో యమ, రాహు అంటూ గుర్తింపు కార్డు తగిలించి వెలివేస్తున్నావు. జరిగే కాలాన్ని సద్వినియోగం చేసుకోకుండా నాకు ఈ కాలం బాగలా, రాహుకాలం, యమగండం అని చెప్పేసి ఆ కాలానికి నువ్వు ట్యాగులు తగిలించావు, ఐడి కార్డులు. నిజానికి నువ్వు చేయాల్సిన పనిని పక్కన పెట్టేసి ఈ సమయంలో చేయకూడదు, ఈ సమయంలో చెప్పేసి వాడికి ట్యాగులు తగిలించావన్నమాట. నిజానికి కాలం అంటే మన చేతులకి లేదా గోడకు తగిలించే గడియారం కాదయ్యా. కాలం అది గొప్ప, అమేయమైనది, అద్భుతమైనది, అనంతమైనది, ఎంత అనేది కాదు. దాని కొలత లేదు, కొలమానం లేదు, అజేయం, చాలా గొప్పది. దాన్ని నువ్వు చేతులకి బంధించడం లేదా గోడకు బంధించడం అనేది సరైనది కాదు. దాన్ని నువ్వేం చేయలేవు కాలాన్ని. కానీ ఆ కాలానికి నువ్వు రాహుకేతులు అని చెప్పేసి ట్యాగ్ తగిలించి వంకలు పెడుతుంటావు. ఇంకోటి, నేను ఫలానా నక్షత్రంలో పుట్టాను కనుక నా జాతకం బాగలేదు, నేను ఫలానా నక్షత్రంలో పుట్టాను కనుక నా జాతకం బాగలేదు అంటావు. నిజానికి ఇవన్నీ కూడా నీ గొంతు మడి. చూడండి, గొంతు మడి, పొలం మడి ఉన్నాం. గొంతు మడి అంటే ఏంటి? తడిగా ఉన్న పొలం. ఇక్కడ గొంతు మడి అంటే మన తడిగా మన గొంతులో అక్కడ పుడతాయి సాకులు. మనం చేసే పనులను ఎగ్గొట్టడానికి సాకులు అక్కడ పుట్టిస్తామన్నమాట. నిజానికి నువ్వు నక్షత్రాల పంటవి, ఆ నక్షత్రాల పంటవి. నక్షత్రాలు వల్ల నీ జీవితం కాదు, నీ వల్ల నక్షత్రాలే అన్నట్టుగా రివర్స్ చెప్తున్నాయన. చుక్కల చేరువు నువ్వు అసలు. అలా అనుకుంటే చంద్రుడే నీ నెత్తిన కిరీటం అవుతాడు. అంటే నీ పని నువ్వు గ్రహాలకు తోలేయకుండా, గ్రహాల మీద పెట్టేయకుండా ప్రయత్నం చేస్తే చంద్రుడే వచ్చి నీ ఎత్తిన కీర్తి కిరీటం వస్తుంది అని చెప్పడం పరోక్షంగా అనమాట. మనిషి అంటే ఒక పాలపుంత పొదుగు. పాలపుంత అంటే తెలుసు కదా, లక్షల కోట్ల నక్షత్రాలు ఉంటాయి. అంతటి విజ్ఞానము, అంతటి శక్తి సామర్థ్యము, అన్ని విషయాలు నీలో ఉన్నాయి. కానీ సూర్యుని చుట్టూ భూమి తిరిగినట్టు నువ్వేం చేయాలి? సూర్యుని చుట్టూ భూమి తిరుగుతుంది కదా, అలాగా నువ్వు మనిషి చుట్టూ తిరుగు, మనుషుల చుట్టూ తిరుగు, గ్రహాల చుట్టూ కాదు. మనుషుల చుట్టూ తిరుగు. వాళ్ళు నీకేమవుతారు, నువ్వు వాళ్ళకేమవుతావు, నువ్వు వాళ్ళకేం చేయాలి, ఇలాంటివన్నీ అవగతం అవుతాయి అని పరోక్షంగా చెప్పడం అన్నమాట. వసంతాన్ని ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, వసంతాన్ని పొందలేదు. వసంతం గొప్ప విషయమే, దానివల్ల వసంతానికి ఏంటి లాభం లేదు. వసంతాన్ని ఆస్వాదించలేదు. అలాగే వసంతకాలం ఈ వసంతాన్ని ఆస్వాదించలేదు, దాన్ని పొందే ఆనందాన్ని పొందలేదు. దాని నుంచి మనం పొందుతాం. ఒక్క మనిషి మాత్రమే ఆ వసంతాన్ని ఆస్వాదించగలడు. తన హృదయంలోకి తీసుకోగలడు, ఆ అనుభూతిని తన హృదయం తీసుకోగలడు. కాబట్టి మనిషివైన నీకు అన్ని శక్తులు ఉన్నాయి.
గ్రహాల నెపంతో జాగు చేయకుండా కొత్త పంచాంగాలు లిఖించుకో అన్నట్టుగా చాలా గొప్పగా చెప్పారు కవి గారు. మరోసారి శంకర్ గోపాలయ్య గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు. సాహిత్యంతో సాయంత్రం కార్యక్రమానికి విచ్చేసినటువంటి అందరికీ నమస్కారాలు. ఈరోజు నేను విశ్లేషించబోయే కవిత గడ్డి పరక. ఇది శ్రీ నారాయణ బాబు గారు, శ్రీరంగం నారాయణ బాబు గారు రచించినటువంటి గడ్డి పరక. ఇది కల్పన అనే కవితా సంకలనంలో ఉంది. ఇంకొకటి రుధిర జ్యోతి అని ఆయన వేసినటువంటి కవితా సంపుటిలో కూడా ఈ కవిత ఉంది సార్. ఈ కవితను చూస్తేనే మనకు శ్రీశ్రీ గారు చెప్పినటువంటి కవితకు కాదేది అనర్హం అన్నట్టు అది గుర్తొస్తుంది. గడ్డి పరకని తీసుకొని శ్రీరంగం నారాయణ బాబు గారు చాలా అద్భుతంగా రాశారు. దీన్ని ఇప్పుడు మనం కవిత విందాం. ఫస్ట్ నడవండి నడవండి నా మించి నడవండి గడ్డి పరకను గడ్డి పరకను పూజా సమయాల పువ్వును దూర్వాంకురాన్ని అవసరం తీరాక అవతల కనబడితే చులకనగా చూచేటి గడ్డి పరకను గడ్డి పరకను నడవండి నడవండి నా మించి నడవండి పల్లకి దిగినట్టి పెళ్లి కొడుకులు మీరు పట్టు తివాసీని నేను నడవండి నడవండి నా మించి నడవండి పశువుల నోటికి పాయసాన్ని మీ సుకుమార పాదాల మకరెకను నడవండి నడవండి మీ పైడి పాదాల మృదు రజోపేశాలే నా హృత్ కుశేశయములో ఉల్కలాపాతాలు నడవండి నడవండి నా మించి నడవండి మాతృవర్గం వాడు మా అన్న పన్నగమ్ముల రసన లొత్తరించిన మిన్న నేటికి మీ పితృకార్యం నా పారణ మీద మీ చేతి మీద మరకత ఎంగులీ కమ్ము గతులు కల్పించేటి గడ్డి పరకలము నడవండి నడవండి నా మించి నడవండి గడ్డి పరకను గడ్డి పరకను మిన్ను విప్పిన రక్త పతాకం మన్ను సత్తువే తెలిపింది ప్రాభాత పశ్చిమా నిలము పాడిన పాట కాకాసురుని కథ జ్ఞాపకం తెచ్చింది నన్నునే తెలుసుకున్నాను ఆగండి ఆగండి. ఇది ఒక అద్భుతమైన భావంతో రాశారు సార్. ఒక సామాన్య శ్రామికుడు యొక్క కష్టాలతో ఎదిగిన ధనవంతుడు గడ్డి పరకలాగా ఎలా తొక్కేస్తాడు అనేది మెయిన్ భావంతో దీనికి చాలా రకరకాల కథలను ఆయనకి తెలిసినటువంటి గడ్డి పరక ఎక్కడెక్కడ వచ్చింది పురాణ కథల్లో, తర్వాత వచ్చి ఎలా మనం గడ్డి పరకని చెప్పచ్చు అని అన్ని రకాలుగా ఆలోచించి ఒక చక్కగా ఈ కవితని సింపుల్గానే ఉంటుంది చూసేదానికి, కానీ సంస్కృత పదాలు కూడా చాలా ఉన్నాయి సార్ దీంట్లో. ఒకసారి చూద్దాం. ఈయన శ్రీరంగం నారాయణ బాబు గారు ఈరోజు ఆయన బర్త్డే సార్. ఈరోజు కరెక్ట్గా ఆయన పుట్టినరోజు. ఆయన్ని స్మరించుకుంటూ ఈ కవిత చెప్దామని నేను అనుకున్నాను. ఆయన ముఖ్యంగా అభ్యుదయ వాదాన్ని కొంచెం చేశాడు. భావ కవిత్వాన్ని, తర్వాత గ్రాంధిక వాదాన్ని కొంచెం వ్యతిరేకిస్తూ అభ్యుదయ కవిత్వాన్ని చేశారు. ఈయన శ్రీశ్రీ గారికి సోదరుడు, అంటే చిన్నాన్న పెదనాన్న పిల్లలు అన్నాదమ్ములు అవుతారనమాట. ఈయన ఎక్కువగా అధివాస్తవికత అంటే సర్రియలిజం అని విదేశీ దాన్ని తీసుకొని ఎక్కువగా సర్రియలిజం మీద ఎక్కువగా రాశాడు. ఈయన అధివాస్తవికత అంటే ఏంటంటే కళల్లో లేదా ఊహలు వచ్చినవి అలాగే రాసేయడం. ఈరోజు రాత్రి ఒక కళ వచ్చింది, ఆ కళ ఏది వచ్చిందో అదే కవితగా మలిచేసి రాసేయడం సర్రియలిజం అంటాం మనం మామూలుగా. ఇంకా జరగని వాటిని కూడా జరిగినట్లుగా రాయడం, అవన్నీ ఆయన చేశాడు. రకరకాల ప్రయోగాలు ఈయన కూడా చేస్తున్నారు. అభ్యుదయవాదంలో శ్రీశ్రీ ఎలా చేశాడో ఈయన కూడా ఆయనతో పాటు తోడి చాలా వరకు ఈయన బాగా అభ్యుదయవాదాన్ని తీసుకొచ్చాడు సార్. ఈ గడ్డి పరక ఏంటంటే ఫస్ట్ దారిలో మనం కాలుతో తొక్కుతూ వెళ్తుంటాము. ధనవంతులు ఏం చేశారు, నా వల్ల అంటే శ్రామికుల వల్ల ఎదిగి ఏం చేస్తున్నారు, కాలుతో నన్ను తొక్కుతూ వెళ్తున్నారు అని ఒక ప్రతీకగా గడ్డి పరకను తీసుకొని చేశారు. దీంట్లో ఇంకొక ప్రత్యేకత ఏంటంటే గడ్డి పరక స్వాగతంలాగా రాశాడు కవితని. గడ్డి పరక మనకు చెప్తుంది మీరు ఏం చేస్తున్నారు, నేనేం చేయగలను అని. మొట్టమొదటిగా వినయంగా స్టార్ట్ అయ్యే కవిత వినయంగా స్టార్ట్ అవుద్ది. ఏమని, నేను గడ్డి పరకను, నన్ను మీరు చులకనగా చూస్తారని వినయంగా చెప్పుకుంటూ పోయి చివరికి ఆగండి ఆగండి అని ముగింపు బెదిరిస్తూ తిరుగుబాటుదారులాగా మారిపోద్ది గడ్డి పరక. ఆ విధంగా ఆయన ఒక ఉత్తేజాన్ని గడ్డి పరక ద్వారా శ్రామికులకి లేకపోతే
బానిసలుగా చూడకుండా వాళ్ళు కూడా తిరుగుబాటు చేయగలరు, బానిసలు కూడా తిరుగుబాటు చేయగలరు అనే ఉద్దేశంతో దీన్ని రాయడం జరిగింది సార్. తర్వాత ఒకసారి చూద్దాం. నడవండి నడవండి నా మించి నడవండి, గడ్డి పరకను. అంటే నాకు సహనం ఉంది, మీరు ఎంతసేపైనా నడవండి, నాకేం కాదు, నేను త్యాగం చేస్తున్నాను, నేను త్యాగానికి సిద్ధపడిపోయాను అని గడ్డి పరక ధైర్యంగా చెప్తుంది ఫస్ట్. అది ఎత్తుగడ బాగుందన్నమాట, ఎత్తుగడ చాలా బాగా నచ్చింది నాకు. తర్వాత పూజా సమయాల పువ్వును దూర్వాంకురాన్ని అవసరం తీరాక అవతల కనబడితే చులకనగా చూచేటి. దూర్వాంకురం మనం గరికతో పూజ చేస్తాం, గడ్డి పరకతో పూజలు చేస్తాం. పూజ చేసినప్పుడు దాన్ని మనం పుష్పంలాగా లేకపోతే భగవంతులాగా చూస్తాం, అయిపోయిన తర్వాత పక్కన పారేస్తారు నన్ను అని చెప్తున్నాడు. తర్వాత పల్లకి దిగినట్టి పెళ్ళి కొడుకులు మీరు పట్టు తెవాసీని నేను. అంటే ధనవంతులు పెళ్ళి కొడుకుల్లాగా భావించి డబ్బున్న వాళ్ళు అనే ఉద్దేశంతోనే రాశారు ఎక్కువగా. డబ్బున్న వాళ్ళు పెళ్ళి కొడుకుల్లాగా అయితే నేను మీ కాళ్ళ కింద పట్టు తెవాచీని అని చెప్పి రాయడం జరిగింది. ఇది కూడా చాలా బాగుంది సార్. ఇంకొకటి, మీ సుకుమార పాదాల మకరెక్క అనే పదం కోసం నేను చాలా ఎతికాను. ఇప్పుడు ఈ కార్యక్రమం శ్రీధర్ సార్ పెట్టినందువల్ల ఏమైందంటే అధ్యయనానికి అవకాశం వచ్చింది. మనకు ఏదో ఒకటి తెలుసుకుంటున్నాం, దానివల్ల చాలా వరకు తెలుసుకుంటున్నాం. ఇప్పుడు మకరెక్క అనే పదం ఏంటంటే, మకరెక్క అనేది ఒక పత్రం పేరు, అంటే ఆకు పేరు. ఆకుతో అంటే పురాణ కాలంలో పాత రోజుల్లో ఏం చేసేవాళ్ళంటే ఆకుతో చందనం పూయడం లేకపోతే పారాన్ని పెట్టడం అవి చేసేవాళ్ళు అనమాట. ఆ ఆకుని మకరిక పత్రం అంటారంట. అది ఈ పాదాల మీద అవి చెప్పాడు, మీ సుకుమార పాదాల మకరికను, నా గడ్డి పరకంటే నన్ను తేలిగ్గా తీసుకోబాకండి, నేను మీకు చందనం పూసేదానికి లేకపోతే పారాన్ని పెట్టే మకరికతో సమానం నేను అని చెప్పి ఆ గడ్డి పరక చెప్తా ఉంది. తర్వాత పశువుల నోటికి పాయసాన్ని, పశువుల నోటికి గడ్డి లేకపోతే బతకతాయి అవి, గడ్డి దానికి ఆహారమే కావచ్చు కానీ అవి క్షీరాన్నంతో సమానం అని చెప్పి గడ్డి పరక మనకు చెప్తా ఉంది సార్. తర్వాత మీ పైడి పాదాల మృదు రజోపేశాలే నా హృత్ కుశేషయములో ఉల్కలాపాతాలు. అంటే మనుషుల పాదధూళి స్పర్శ ఎంత మృదువైనా సరే గడ్డి పరకకి అది ఉల్కాపాతంతో సమానం. అంటే మనం తొక్కుంటూ వెళ్ళిపోతాం, మన పాదాలు ఎంత సున్నితంగా ఉన్నా దానికి ఎలా ఉంటుంది, గడ్డి పరక చిన్నదే కదా, దానికి ఉల్కలు పడినట్లుగా అంత బాధ ఉంటుందని ఆ ఒక్క పదంతోనే ఉల్కాపాతంతోనే నారాయణ బాబు గారు చాలా అద్భుతంగా దాని బాధను కూడా మనకు తెలియజేశారు సార్. అయితే మీరు ఉల్కాపాతం అని చెప్పి నేనేం భయపడడం లేదు, నేను శక్తి హీనుణ్ణి కాదు అని చెప్పి గడ్డి పరక చెప్తా ఉంది ఇక్కడ. మాతృవర్గం వాడు మా అన్న పన్నగమ్ముల రసనలొత్తరించిన మిన్న. ఇదేంటంటే దీనికోసం చూశాను సార్ నేను. మాతృవర్గం వాడు ఏందబ్బా ఇది అనుకున్నాను. ఇదేంటంటే గరుత్మంతుడు కథ. గరుత్మంతుడు తన తల్లి వినత దాస్య విముక్తి కోసం స్వర్గలోకం నుంచి అమృత కలశం తెచ్చిన సందర్భంలో దర్భగడ్డి తీసుకొని పాములు నాలుకలు కోసేస్తారంట. ఆ కథ ఉంది, నాలుకలు కోసేస్తారనమాట. అంటే దర్భగడ్డితో నాలుకలు కోసేస్తారు అంటే మీరు ఏమంటారు, అహంకారంలో నాలుకలు నేను తెగ్గోయగలను అనే ఉద్దేశంతో ఇక్కడ అది వాడారు. తర్వాత నేటికి మీ పితృకార్యం నాడు పారణ మీద మీ చేతి మీద మరకత అంగుళీ కమ్ము గతులు కల్పించేటి గడ్డి పరకలము. మనం అది ఇప్పుడు దినకార్యాలు చేసినప్పుడు పితృకార్యాలు చేసినప్పుడు ఏం చేస్తాము, గడ్డి పరకని ఉంగరంలాగా చుడతారనమాట. ఆ గడ్డి పరక నేను లేకపోతే మీకు ఆ మంచి సద్గతులు కూడా కలగవు అని చెప్పి గడ్డి పరక మనల్ని హెచ్చరిస్తుంది అని ఇక్కడ దాన్ని వాడారు సార్. తర్వాత మిన్ను విప్పిన రక్త పతాకం మన్ను సత్తువే తెలిపింది. అంటే ఎర్రజెండా పైకి ఎగరాలంటే ముందు భూమి సత్తు ఉండాలా. భూమి అంటే శ్రామికులు, ఎర్రజెండా అంటే మిగిలిన ప్రజలు అనుకుంటే, శ్రామికుడు కష్టం చేయకపోతే, శ్రామికుడికి బలం లేకపోతే ఎర్రజెండా ఎగరలేదు అని నేను ఎర్రజెండా కూడా ఎగరేయగలను అని ఆయన చెప్పడం జరిగింది సార్. తర్వాత లాస్ట్ చివరిలో ముగింపు, కాకాసురుని కథ జ్ఞాపకం తెచ్చింది నన్నునే తెలుసుకున్నాను, ఆగండి. కాకాసురుని కథ ఏంటంటే, రామాయణంలో కాకాసురుడు సీతాదేవిని ఇబ్బంది పెడతాడు. అప్పుడు వచ్చి ఆమెకు గాయాలైనాయని చెప్పి రాముడికి కోపం వచ్చి గడ్డి పరకని గరికిని తీసుకొని బ్రహ్మాస్త్రంగా తయారు చేస్తాడు. దాన్ని బ్రహ్మాస్త్రంలాగా గడ్డి పరకను తయారు చేసి దాంతో కాకాసురుడిని వధించేదానికి చేసినప్పుడు ఆయన వచ్చి శరణు కోరుకుంటాడు అనమాట. అంటే నేను గడ్డి పరకనైనా కానీ నన్ను చులకనగా చూడొద్దు, ఈ విధంగా నేను బ్రహ్మాస్త్రంలాగా మారగలను అని
ఆయన ఈ గడ్డిపరక ద్వారా మనకు నారాయణ బాబు గారు చాలా చక్కగా దీన్ని చెప్పారు సార్. నాకు చాలా బాగా నచ్చింది. ముగింపు ఏంటంటే ఆగండి ఆగండి అని హెచ్చరించడం అనేది ఇంకా బాగా నచ్చింది. ఎందుకంటే చివరిలోకి వచ్చేటప్పటికి సింహ గర్జన గడ్డిపరకతో చేయించాడు అని నాకు అనిపించింది సార్. ఇది ఒక అభ్యుదయ కవితల్లో ఇది నాకు చాలా బాగా నచ్చిన కవిత సార్. అందుకని దీన్ని తీసుకున్నాను. అదే చెప్పాను కదా నాకేంటంటే పురాణ కథలు ఎక్కువగా ప్రస్తావించారు. తర్వాత సంస్కృత పదాలు కూడా దీంట్లో వాడారు సార్. అన్నీ కూడా వాడారు. తిరుగుబాటుదారుడిగా చివరికి మార్చేశారు సార్. థ్యాంక్ యూ సార్. ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు.